హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. ఒకదాని కింద అయితే మొత్తం కామెంట్ సెక్షన్ అంతా అదే ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి. అండ్ వేరే వీడియోల కింద కూడా కామెంట్ సెక్షన్లో కనబడుతుంది. సో చాలామంది నేను వెళ్ళాలని కోరుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఓకే, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్గా చెప్తున్నా. అంటే ఒకళ్ళు నేను వెళితే సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ముందుగానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే నేను వెళ్ళట్లేదు ఈ సీజన్ బిగ్ బాస్కి. అంటే చాలామంది నేను వెళ్తున్నాను అనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది రిజెక్ట్ అయ్యింది అని అనుకుంటున్నారు. అంటే అక్కడ వరకు వెళ్ళి సెలక్షన్ వరకు వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయింది ఇలా అనుకుంటున్నారు. సో మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. బట్ లేదసలు. ఈవెన్ ఎలాంటి కమ్యూనికేషన్ కూడా జరగలేదు. అసలు స్టార్ మా టీమ్‌కి నాకు మధ్య. సో ఎటువంటి డిస్కషను జరగలేదు. ఏమన్నా జరిగితే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయనేది ఫర్దర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలోని తర్వాత. బట్ బేసిక్‌గా చెప్తున్నాను కదా, నాకు వాళ్ళకి మధ్య అసలు ఎలాంటి డిస్కషన్స్ కూడా జరగలేదు. అయితే మరి నేనెళ్తున్నాను అనే పాయింట్ ఎక్కడి నుంచొచ్చింది అంటే, నేనైతే ఏ వీడియోలోని చెప్పలేదు. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటది. నేను ఒక్క దగ్గర కూడా చెప్పలేదు నేనెళ్తున్నానని. ఎప్పుడో లాస్ట్ సీజన్ ఫినిష్ అయిపోయిన తర్వాత లైవ్ పెడతాం కదా, ఆ లైవ్ పెట్టినప్పుడు కొంతమంది అడిగారు, నెక్స్ట్ సీజన్ ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? ఇంట్రెస్ట్ ఉందా? అంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆపర్చునిటీ వస్తే వెళ్తానన్నాను తప్ప, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఎక్కడ డిస్కషన్ అయితే చేసింది లేదు. మరి ఈ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, టీవీ9లో పెట్టిన ఒక వీడియో వల్ల. అంటే టీవీ9 ఛానల్ వాళ్ళు ఒక వీడియో పెట్టారు నా మీద. అదేదో బంపర్ ఆఫర్ కొట్టిన జబర్దస్త్ మహిద్రనో, ఛాన్స్ కొట్టేసిన మహిద్రనో ఏదో వీడియో పెట్టారనమాట. సో దాంట్లో నా గురించి చెప్పారు, నేను బిగ్ బాస్‌కెళ్తున్నాను అని చెప్పి. సో ఇంకా అంటే నా గురించి రూమర్ వస్తోంది. అంటే తన గురించి టాక్ వినిపిస్తోంది. తను సెలెక్ట్ అయ్యాడు, కన్ఫర్మ్ అయ్యాడు అన్నట్టుగా వాళ్ళు ఒక వీడియో అయితే చేసి పెట్టారు. సో అదొక 25,000 28,000 వ్యూస్ వచ్చాయి. సో అంతమంది చూసారు. సో వాళ్ళలో మన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. సో అందుకని ఆ వీడియో తర్వాత నుంచి కూడా నా వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో ఆ కామెంట్లు రావడం మొదలుపెట్టాయి నేను వెళ్తున్నానని. ఇంకా తర్వాత నేను చేసిన వీడియో ఏంటంటే, వీళ్ళెవరూ రావట్లేదని చెప్పి, కొంతమంది ఆర్టిస్టులు రావట్లేదని ఒక వీడియో చేశాను కదా! సో ఆ వీడియోతో అంటే నేను ఆ తర్వాత అదే పెట్టాను వీడియో. సో దాని కింద మొత్తం కామెంట్స్‌లో అందరూ కూడా నేను వెళ్తున్నాను అనుకుంటున్నారు. బట్ లేదు, నేనైతే ఎళ్ళట్లేదు. ఆ వీడియో వల్ల ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా వీడియో చేశారు నేను వెళ్తున్నానని. బట్ లేదు, నేనైతే ఎళ్ళట్లేదు. బేసిక్‌గా ఒక ఒక పర్సన్ ఎస్పెషల్లీ నాలాంటి యూట్యూబర్ కమ్ రివ్యూవర్ బిగ్ బాస్‌కి ఎళ్తున్నట్టయితే, ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే ఆర్ అట్‌లీస్ట్ ఇంటర్వ్యూస్ అవుతున్నా కూడా బేసిక్‌గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మీకిప్పుడు చెప్తాను. అండ్ బేసిక్‌గా ఒక పర్సన్ ఎవరో ఒక కామెంట్ పెట్టారనమాట. ఏమనంటే, ఇతను ఒకవేళ బిగ్ బాస్‌కెళ్తున్నట్టయితే, ఇతను కాకపోయినా అట్‌లీస్ట్ వేరే రివ్యూవర్స్ అయినా చెప్పాలి కదా ఇతని పేరన్నారు. అది కూడా లాజికే గదా! సో ఎవరు ఎందుకు చెప్పట్లేదంటే, నేనెళ్ళట్లేదు గాబట్టే అంతే. అంతకు మించి ఇంకేమీ లేదనమాట. సో అయితే ఒకవేళ ఇంటర్వ్యూస్ లాంటివి జరుగుతున్నా ఆర్ సెలెక్ట్ అయినా కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయనేది చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక్క వీడియో కూడా పెట్టకూడదు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్‌ల లిస్ట్ కోసం, అంటే కంటెస్టెంట్‌ల లిస్ట్ కోసం నేను ఇప్పుడు కాదు, ఒక 1 మంత్ బ్యాకే ఎప్పుడో ఒక వీడియో చేశాను నేను. అంటే టీవీ9 వాళ్ళు నా గురించి వీడియో ఎయ్యక ముందే నేను ఒక వీడియో చేశాను నేను. ఒకవేళ నేను నిజంగా ఎళ్ళే పరిస్థితి గనక ఉన్నట్టయితే నేను అలా ఒక్క వీడియో కూడా ఎయకూడదు. బిగ్ బాస్‌కి ఎయిదర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నా ఆర్ సెలెక్ట్ అయినా ఏం జరిగినా కూడా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎయిదర్ యూట్యూబర్ అవని, ఇన్‌స్టాగ్రామర్ అవని, లేదంటే వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే పర్సన్ అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే ఎలాంటి బిగ్ బాస్ రిలేటెడ్ కంటెంట్స్‌ని కూడా పోస్ట్ చేయకూడదు. అంటే బిగ్ బాస్ అంటే నాకిష్టం అని కూడా పోస్ట్ చేయకూడదు. ఎక్కడ ఏది చెప్పకూడదు బిగ్ బాస్ రిలేటెడ్‌గా. అలాంటిది నేను ఏకంగా కంటెస్టెంట్ లిస్ట్ ఏస్తున్నాను, ప్రోమో అనాలిసిస్‌లేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను నేను యాక్చువల్‌గా. సో, అవన్నీ చేస్తున్నాను అంటే డెఫినిట్‌గా అక్కడే మీనింగ్ ఏంటంటే, నేను అసలు ఇంటర్వ్యూస్ లాంటివి కూడా ఏం జరగలేదు నాకు అని. సో, అదనమాట పాయింట్. ఒకవేళ ఇంటర్వ్యూ లాంటివి జరిగితే మనకి ఎప్పటినుంచి జరుగుతాయి బేసిక్‌గా? ఇప్పుడు సెప్టెంబర్ గదా ఇది. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది. బేసిక్‌గా ప్రతిసారి గూడా ఒక వరస్ట్ రూమర్ వస్తుంటది. అదేంటంటే, బిగ్ బాస్ ముందు స్టార్ట్ అవుతది, ముందు స్టార్ట్ అవుతది, ముందు స్టార్ట్ అవుతదని. లేదు, బిగ్ బాస్ అసలు ముందు స్టార్ట్ అయ్యే అవకాశాలే లేవు. ఎందుకంటే, ఈ బిగ్ బాస్ టీమ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక షోకి అసైన్ అవుతారు.
అది నీతోనే డాన్సో లేదంటే ఆ రిలేటెడ్ ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లేదంటే కిలాడి బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఏదో షో వస్తుంది కదా! సో, ఆ షో లేదంటే ఇలాంటి ఏదైనా ఒక షోకి అసైన్ అవుతారు. సో, వాళ్ళక్కడ బిజీగా ఉంటారు. అది మళ్ళీ ఫినిష్ అవుతున్న టైంలో మాత్రమే వేరే దానికి వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. అండ్ స్లాట్ కూడా అవైలబుల్ ఉండదు కదా! సో, డెఫినిట్‌గా ఏంటంటే ముందొచ్చే అవకాశం అయితే లేదు. సో, సెప్టెంబర్‌లోనే వస్తది మాక్సిమం. ఒక 2, 3 రోజులు ముందుంటది. పోయినసారి 4 తారీఖు ఎప్పుడో వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆదివారం పడ్డది కాబట్టి, ఈసారి 1 తారీఖు ఆదివారం పడ్డది కాబట్టి, 1 తారీఖు నుంచి వస్తుంది అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, ఆ సెప్టెంబర్‌లోనే స్టార్ట్ అవుతది మాక్సిమం అంతా కూడా. అంతకంటే ముందయితే రాదు. సో, ఒకవేళ సెప్టెంబర్‌లో 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతున్నట్టయితే, మనకి బేసిక్‌గా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతదంటే, జూన్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతది. జూన్ మిడ్ నుంచి ఎన్నో కొన్ని కాల్స్ ఎళ్తాయనమాట. సో, మీరు గమనించినట్టయితే యూట్యూబర్స్ అందరూ కూడా జూలైలో 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా కొన్ని బేసిక్ అప్డేట్స్‌తో వీడియోలేయడం స్టార్ట్ జేస్తారు. అండ్ ఆగస్ట్‌లో ఎక్కువ వీడియోస్ పడతాయి అప్డేట్స్ అన్నీ గూడా. సో, జూలై, ఆగస్ట్ ఈ 2 నెలల్లో మాత్రమే 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి. దానికి ముందు మాక్సిమం రావు. సో, జూన్ 15 నుంచి సెలక్షన్ రిలేటెడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. మీ ఇనీషియల్ కాల్స్ కొన్నుంటాయి. ఆ కాల్స్ ఎళ్తాయి. కాల్స్ ఎళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు గదా! సో, మాకు ఫోన్‌లొచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఇంక మేము వీడియోలు జేయమింక. ఎందుకంటే మేబీ కన్ఫర్మ్ అవుతామేమో అనే థాట్ ఉంటది గదా! సో, అది ఉంటది గాబట్టి మేమింక వీడియోలు ఎవరం చెయ్యం. అంటే నేననే కాదు ఇప్పుడు నా పొజిషన్‌లో వేరే ఎవరైనా యూట్యూబర్ ఉన్నా, వేరే రివ్యూవర్ ఉన్నా, వేరే 'బిగ్ బాస్' రిలేటెడ్ సోషల్ మీడియా పర్సన్ ఉన్నా, లేదంటే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైనా సరే, వేరే యూట్యూబర్‌లు, వేరే ఇన్‌స్టాగ్రామర్‌లు ఎవరైనా సరే, ఎవ్వరైనా సరే ఇంకా ఆ టైం నుంచి కూడా ఇంక 'బిగ్ బాస్' గురించి ఎక్కడా కూడా మాట్లాడరనమాట. సో, అది మెయిన్ హింట్. ఒకవేళ నేను నెక్స్ట్ సీజన్ ఎళ్తన్నట్టయితే అంటే ఎళ్తానో లేదో తెలీదు. మళ్ళీ చెప్తున్నా. అది కూడా కన్ఫర్మ్ అని నేనైతే చెప్పను. ఎళితే ఎళ్తాను లేదంటే లేదు. అది అవకాశం వస్తే ఎళ్తాను. లేదంటే లేదు. అది మన చేతుల్లో ఉండదు కదా! అది కంప్లీట్‌గా వాళ్ళ చేతుల్లో ఉంటది. సో, ఒకవేళ సీజన్ 9కో, సీజన్ 10కో ఎళ్ళినట్టయితే, ఆ సీజన్‌లో నేను కంటెస్టెంట్ లిస్ట్ గాని, లేదంటే వేరే ఏవైనా అప్డేట్స్ గాని, అనాలిసిస్‌లు గాని ఇవేవి కూడా చెయ్యను నేను. ఒకవేళ నేనెళ్ళేటట్టయితే. అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో, ఇది గుర్తించండి. నెక్స్ట్ సీజన్‌కి మీకు క్లారిటీ వస్తది. నేను ఎళ్తన్నానా? లేదా? అని. ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఒక వీడియో చేశాను నేను నిన్న. అది ఏ వీడియో అది? ఎందుకో ఈ సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి అని చెప్పి. అయితే అది చెప్పడానికి ఒక రీజన్ ఉంది. బేసిక్‌గా 'బిగ్ బాస్' మీద ఒక హై అనేది ఉండాల్సుంటుంది. సో, ప్రతి సీజను కూడా అలాగే ఉంటది. అండ్ అది సీజన్ 1కి ఉంది, 2కి ఉంది, 3కి ఉంది. 4కి హై లేదని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఏ బేసిస్ మీద చెప్తున్నా, ఒక్కరు కూడా నౌన్ ఫేస్ గాదు. ఒక్కరు కూడా తెలిసిన ఫేస్ గాదు. సో, అంటే మహా అయితే కొద్దిమంది ఉన్నారంతే. ఇప్పుడు 'నిఖిల్' గాని, లేదంటే 'విష్ణుప్రియ' గాని, లేదంటే 'రీతు చౌదరి' గాని, లేదంటే 'శేఖర్ భాష' గాని, ఇంకా 'ఆదిత్య ఓం' గారు గాని, ఇంకా ఇట్లా కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు తప్ప మాక్సిమం తెలియని వాళ్ళే ఉన్నారు అని నేను చెబుతున్నా. అయితే దానికి చాలామంది ఏంటంటే సీజన్ 4తో కంపేర్ చేస్తున్నారు. సీజన్ 4లో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కదా! అని చెప్పి. బేసిక్‌గా ఒకటి గమనించాల్సిందేంటంటే సీజన్ 4 హిట్ అవ్వడానికి రీజన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇళ్లల్లోనే ఉన్నారు. ఆ టైంలో అందరూ ఖాళీగా ఉన్నారు కరోనా వల్ల. సో, లాక్‌డౌన్ పెట్టడం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ టైంలో ఫ్రీ టైమ్‌ని కలిగుండి, ఏ కంటెస్టెంట్ వచ్చినా చూసే సిట్యుయేషన్ ఉంది కాబట్టి చూసారు. ఓకే. సీజన్ 4ని మనం డెఫినిట్‌గా పక్కన పెట్టాలి. అందులో తెలిసిన కంటెస్టెంట్స్ ఎక్కువ లేరు గదా! ఎక్కడో కొద్దిమంది మాత్రమే ఉన్నారు కదా! సో, డెఫినిట్‌గా వాళ్ళకి మరి వాళ్ళనెందుకు జూసారు? ఎందుకంత రేటింగొచ్చింది? ఎందుకంత హిట్ అయిందంటే, ఆ టైంకి పీపుల్ ఆర్ సో ఫ్రీ. అంటే వాళ్ళకి ఫ్రీ టైమ్ ఎక్కువుంది. మిగతా టైములతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు సీజన్ 5 ఉంది. దాంట్లో మళ్ళీ తెలిసిన వాళ్ళు చాలామందొచ్చారు. సీజన్ 6లో తెలిసిన వాళ్ళు తక్కువున్నారు. సీజన్ 7లో తెలిసిన వాళ్ళు ఎక్కువున్నారు. సీజన్ 8లో తెలిసిన వాళ్ళు తక్కువున్నారు. సో, ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తూ ఉంటది. అది నేను జెప్పే పాయింట్. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను కన్ఫర్మ్ అయ్యాను. సో, అందుకే వాళ్ళందరిని ఇప్పటి నుంచే నెగెటివ్ చేస్తూ నేనక్కడికెళ్తున్నానని అనుకుంటున్నారు. లేదు. నాకు వాళ్ళ గురించి ఏదో నేనొక పర్సన్‌ని చూడగానే ఓకే. ఈ ఫోటో అని చెప్పి నేను జడ్జ్ చేసేయట్లే. అనాలిసిస్ కూడా చేసేయట్లే. సరే జడ్జ్ సంగతి పక్కన పెట్టండి. అనాలిసిస్ కూడా చూడగానే చేసేయట్లే. వాళ్ళ ప్రీవియస్ ఇంటర్‌వ్యూస్ కొన్ని చూసాను. వాళ్ళ ప్రీవియస్ సిట్యుయేషన్స్, డిస్కషన్స్, వాళ్ళ వర్కింగ్ ఫీల్డ్, వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా చూసా. అవన్నీ చూసిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అనేది నేను చెప్తున్నా అంతే. సో, బేసిక్‌గా ఇప్పుడు ఆర్టిస్ట్‌లు కొంతమందుంటారు. వాళ్ళు అగ్రెసివ్‌గా కనిపిస్తారు మనకి. ఇప్పుడు సీజన్ 6లో రేవంత్ చాలా అగ్రెసివ్. బట్ అవసరమైనప్పుడు రేవంత్ అగ్రెసివ్ అయ్యాడా అంటే లేదనే చెప్పాలి. నిజానికి. అనవసరమైన చోటే అయ్యాడు నిజానికి చెప్పాలంటే. అవసరమైన చోట అవ్వాల్సిన చోట అవ్వలేదు. రేవంత్ అనే కాదు అక్కడ వేరే కంటెస్టెంట్‌లు కూడా అగ్రెసివ్ మోడ్‌లోకి రావాల్సిన టైంలో రాలేదు. బట్ ద పర్సన్స్ ఈస్ అగ్రెసివ్.
బట్ ఆ సిచ్యువేషన్‌లో వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలి కానీ అవ్వలేదు. సో, అది ఇక్కడ నా పాయింట్ అనమాట. సో, ఈ బేసిస్ మీద చెప్తున్నాను నేను. సో, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కంటెస్టెంట్లు మనకి ఓకే. మనకి ఫైర్ ఇస్తే ఓకే. బేసిక్‌గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సీజన్ 7 హిట్ అవ్వడానికి స్పై వర్సెస్ పా. ఆ ఫైర్ అనేది ఉన్నది కాబట్టి డెఫినిట్‌గా చాలా బాగా వర్కౌట్ అయింది. పాజిటివ్ అవ్వడానికి ఎవరైనా ఉంటారా లేదా అనేది పక్కన పెడితే, నెగెటివ్ అవ్వడానికి మాత్రం ఒకరు ఖచ్చితంగా కావాలి. ఆ పర్సన్ ఉంటేనే షో అనేది హిట్ అవుతది. షో అనేది రన్ అవుతది. ఒకవేళ యునానిమస్‌గా అందరూ నెగెటివ్ అయ్యారనుకోండి అది కూడా పర్లేదు మళ్ళీ. ఎక్కడో ఒక దగ్గర ఒక పర్సన్ హైలైట్ అవుతాడు. ఇంకా పర్సన్ ముందుకెళ్ళిపోతాడు. సీజన్ 2లో కౌశల్ లాగా. కౌశల్ అంటే అది వేరులెండి. బట్ చెప్తున్నాను నేను అందరూ నెగెటివ్ అయ్యి కౌశల్ ఒకడే పాజిటివ్ అయ్యాడు కదా! అందుకే ఎగ్జాంపుల్ తీస్తున్నా నేను. సో, అలా ఉన్నా కూడా సరిపోద్ది. సో, అందుకు నేను చెబుతున్నా అంతే తప్ప, నాకేదో ఆ కంటెస్టెంట్‌లతో పర్సనల్ గ్రడ్జ్‌లుండి కాదు. వాళ్ళలో చాలామంది నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా. నాకు చాలామంది తెలీదు కూడా నాకు నిజంగానే. సో, వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇంకొకటేంటంటే, బై ఏమంటారు? ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎవరి గురించి నెగెటివ్‌గా చెప్పాలని ఎవరికీ ఉండదు. ఓకే. అది క్లియర్ గదా! సో, వాళ్ళ ప్రీవియస్ సిట్యుయేషన్స్, ప్రీవియస్ డిస్కషన్స్, ఇంటర్‌వ్యూస్, వర్కింగ్ కల్చర్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ జూసిన తర్వాత వాటిని బట్టి నేను జెప్తున్న పాయింట్ ఇది. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. ఇంకొంతమందేంటంటే, నేను రిజెక్ట్ అయ్యాను కాబట్టి వీళ్ళ మీద నెగెటివ్ చేస్తున్నాను అనుకుంటారు. లేదు. అసలు నాకు ఇంటర్‌వ్యూలే జరగలేదు నన్ను రిజెక్ట్ జేయడానికి. ఏదీ జరగలేదసలు. అసలు ఆ రూమర్ ఎందుకొచ్చిందో కూడా నాకు తెలీదు నా మీద. వచ్చింది టీవీ నైన్ వాళ్ళు వీడియో చేశారు. ఆ తర్వాత అది కొంచెం అలా స్ప్రెడ్ అయింది. వేరే వాళ్ళు వీడియోలు చేయడం, తర్వాత నా కింద కామెంట్ సెక్షన్‌లో మొత్తం రావడం ఇవన్నీ కూడా జరిగాయి. అంతే అంతకు మించి ఇంకేమీ లేదు. నేనైతే రావట్లేదు. సో, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. సో, ఈ సీజను రివ్యూస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఒక్కసారి కూడా నేను ఆపను. ఒక్క రోజు అంటే మేబీ నాకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చో ఆర్ లేదంటే ఏదైనా ఫ్యామిలీ రిలేటెడ్‌గా ఏదైనా ఎమర్జెన్సీస్ ఏమన్నా వస్తే మేబీ ఒక 1 ఆర్ 2 డేస్ మేబీ వీడియోస్ తగ్గుతాయేమో ఆర్ ఆగుతాయేమో నాకు తెలీదు. అది నా చేతుల్లో లేదు గదా! అది డెఫినిట్‌గా యూ నో అది ఇంకా ప్రకృతి చేతుల్లో ఉంటదది ఇంకా. నేచర్ హాస్ టు డిసైడ్ అబౌట్ ఇట్. సో, నా పాయింట్ ఏంటి అంటే నేనైతే మాత్రం ఈ సీజన్ ఆపను. ఖచ్చితంగా ఆపను. అండ్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం. అండ్ రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనది ఇంకొక ఛానెల్ ఉంది యాక్చువల్‌గా అది 'మహిధర్ ఫ్యాక్ట్స్' అని ఉండేది. దాన్ని 'మహిధర్ బీబీ 2.0' అని పెట్టాను. సో, బేసిక్‌గా ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ ఛానెల్‌లో ఆహ్, ఎపిసోడ్ రివ్యూస్ వస్తాయి. లైవ్ రివ్యూస్ వస్తాయి. అది గాకుండా ఇంకొక స్పెషల్ రివ్యూ వస్తది. ఆ స్పెషల్ రివ్యూ ఏంటి అనేది మీకు రేపు పొద్దున్న అంటే 30వ తారీఖు 9 గంటలకు వీడియో వస్తది. నేను ఎప్పటినుంచో చెబుతున్నాను కదా! ఒక ట్విస్ట్, ఒక ట్విస్ట్, ఒక అప్డేట్, ఒక అప్డేట్ 30వ తారీఖు వస్తది, 30వ తారీఖు వస్తది, 30వ తారీఖు వస్తదని చెప్తున్నాను గదా! ఆ 30వ తారీఖున నేను 9కి ఒక వీడియో పెడతా. ఆ వీడియోలో నేను ఒక పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. అది నేను బిగ్ బాస్‌కెళ్ళడం కోసం కాదు. అది వేరే పాయింట్ అది కంప్లీట్ డిఫరెంట్ అది. సో, దాని బేసిస్ మీద డైలీ ఒక రివ్యూ ఉంటది. ఆ రివ్యూ ఏంటనేది మీకు ఆ వీడియో మొత్తం చూస్తే క్లారిటీ వస్తది. డెఫినిట్‌గా రేపటి వీడియో మాత్రం పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. 30వ తారీఖు వీడియో అయితే మాత్రం. సో, అదైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా నేను చెప్పే పాయింట్. బట్ అయినా కూడా నేను చెబుతున్నాను. డెఫినిట్‌గా నేను ఒక డేర్ స్టెప్పే తీసుకుంటున్నా ఈసారి ఆ విషయంలో. అండ్ డెఫినిట్‌గా నేను ప్రతీదీ రివ్యూ చేస్తా. సో, చెప్తున్నాను కదా! ఈ ఛానెల్‌లో ఎపిసోడ్ రివ్యూస్, లైవ్ రివ్యూస్ అండ్ ఆ స్పెషల్ రివ్యూ వస్తది. అండ్ మనది 'మహిధర్ బీబీ 2.0' ఛానెల్‌లో ప్రోమో రివ్యూస్ అండ్ ప్రోమో అనాలిసిస్‌లు, ఓటింగ్ పోల్ అప్డేట్స్ ఉంటాయి దాంట్లో. అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ కూడా మన మెయిన్ ఛానెల్‌లోనే ఉంటాయి. 'మహిధర్ బిగ్ బాస్' రివ్యూస్‌లోనే ఉంటాయి ఎలిమినేషన్ అప్డేట్స్ కూడా. బట్ మిగతావన్నీ కూడా అంటే ప్రోమో అప్డేట్స్, ఓటింగ్ పోల్ అప్డేట్స్, ఏమైనా స్పెషల్ అప్డేట్స్ ఎయ్యాల్సొచ్చినా అందులో ఉంటాయన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ వీడియోస్ ఏస్తున్న క్రమంలో ఒక రోజుకి ఇన్ని వీడియోస్ ఒకటే ఛానెల్‌లో పెడితే అది వర్కౌట్ కాదు. సో, అందుకనే కనీసం ఒక 2 ఛానెల్స్ అయితే కావాల్సుంటది. బట్ చూస్తాను ఒకవేళ ఇనీషియల్‌గా అందులో పెట్టి చూస్తాను కొన్ని వీడియోస్‌కి. ఎక్స్‌పెక్టెడ్ రీచ్ వస్తుందంటే ఓకే. లేదు ఇందులోనే బెటర్ రీచ్ వస్తుంది అనిపించినట్టయితే ఇందులోనే అప్‌లోడ్ చేస్తా. మీరేమంటారు? ఎందులో పోస్ట్ చేయమంటారా? ప్రోమో అనాలిసిస్‌లో, ఓటింగ్ పోల్ అప్డేట్‌లు కూడా ఇందులోనే పోస్ట్ చేసేయమంటారా? మరప్పుడు రోజుకి ఎక్కువ వీడియోస్ అయిపోతాయి. నోటిఫికేషన్స్ ఎళ్ళవు. మరి దానికి ఏం చేద్దాం మరి? మీరేమంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. నోటిఫికేషన్స్ మాక్సిమం అయితే 3 వీడియోలకే ఎళ్తది ఒక రోజుకి. 24 అవర్స్ గ్యాప్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఎంత అవుతుంది? ఇప్పుడు 3:56 అయింది నేనిప్పుడు వీడియో చేస్తున్న టైంకి. యాక్చువల్‌గా ఇది నేను ఈ 28నే రికార్డ్ చేస్తున్నా. మీకు 29న అప్‌లోడ్ చేస్తా. అయితే ఇప్పుడు 3:56 అయింది. సో, ఈ టైంకి నేనొక వీడియో పోస్ట్ చేస్తున్నా అనుకుందాం. సో, మళ్ళీ రేపు సాయంత్రం 3:56 వరకు ఇంకొక 2 వీడియోలు మాత్రమే పోస్ట్ చేయగలను. వాటికే నోటిఫికేషన్స్ ఎళ్తాయి. మిగతా వాటికి నోటిఫికేషన్స్ ఎళ్ళవు. సో, అందుకని నేను ఆ బేసిస్ మీద 2 ఛానెల్స్‌లో పెట్టాలనుకుంటున్నా.
బట్ మరి మీరేమంటారనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బేసిక్‌గా ఇందులోనే పెడితే బెటర్ ఏమో అని కూడా అనిపిస్తుంది ఒక పక్క. బట్ ఇంకా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? అంటే రెండిట్లో పెట్టుకుంటే బెటరా? ఇందులో ఒక్క దాంట్లో పెడితే బెటరా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ తెలియజేయండి. అండ్ ఆ స్పెషల్ వీడియో రేపొస్తది. అది ఖచ్చితంగా చూడండి. మిస్ అవ్వకండి. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. నేనైతే బిగ్ బాస్‌కెళ్ళట్లేదు. సో, అదే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం. అండ్ ఆ మహీధర్ ఒకవేళ అందాక ఆ మహీధర్ బీబీ 2.0 ఛానెల్‌ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఒకవేళ 2 ఛానెల్స్ బెటర్ అనిపించిందనుకోండి, ఇంకా అందులో పోస్ట్ చేస్తా కదా! సో, ఒకసారి ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. కింద కామెంట్ సెక్షన్‌లో ఆ లింక్ అయితే ఇస్తాను. ఎందుకంటే మాక్సిమం అందులో చేస్తే బెటర్ ఏమో అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఆ వీడియోస్ కూడా ఇందులో పడితే దాని నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా దీనికే యాడ్ అవుతారు కదా! సో, వాళ్ళు మళ్ళీ వేరే వీడియోస్ చూడడానికి యూజ్ అవుతది కదా! అనే ఒక ఫీల్ ఒస్తోంది. ఇంకో పక్క ఏమనిపిస్తోంది, ఒక దాంట్లో ఇన్ని వీడియోలు పెడితే కష్టమేమో కదా! రికమెండేషన్స్ ఆగిపోతాయేమో కదా! అనే ఫీల్ ఒస్తోంది. సో, ఇలాగా మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఉన్నాయి బ్రెయిన్‌లో. సో, మీరేమంటారనేది చెప్పండి ఫస్ట్. ఈ 2, 3 రోజుల్లో నేనేదో డిసైడ్ అయిపోతాను నేను. అప్పుడు ఇంక ఫైనల్‌గా నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ లాంచ్ రివ్యూ ఉంటది కదా! ఆ రివ్యూ టైంకి నేను క్లారిటీ తీసుకొని మీకు ఏదో ఒకటి చెప్తా. మీరైతే మీ ఒపీనియన్ చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. నేనైతే రావట్లేదు బిగ్ బాస్‌కి. ఈ సీజన్ అసలు నాకు అప్రోచ్ కూడా అవ్వలేదు. ఇంటర్వ్యూలు గాని ఏమీ జరగలేదు. నేను రిజెక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ అవ్వలేదు. ఏది జరగలేదు. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.